హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. నేనైతే మీకైతే ఒక మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మన విజయవాడ కృష్ణలంక గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్పదలుచుకున్నది నేనేంటంటే, చాలామంది కుర్రోళ్ళు రీల్స్‌లో మాకు గోదావరి వస్తుంది, సముద్రం వస్తుంది అయ్యి అని చెప్తున్నారు తప్ప, ఒకరికొకరు స్పందించట్లేదు. ఆ స్పందన ఎలా ఉన్నదన్నది కూడా రీల్స్‌లో పెట్టి చూపిస్తున్నారు తప్ప, ఒక్కడు పక్కన వాళ్ళకి ఏమైందన్నది కూడా తెలియట్లేదు వాళ్ళకి. తెలుసుకొని ఆ రీల్స్ పెడితే బావుంటది. అలా అనేసి రీల్స్ ఎలా అనుకున్నారు, ఇప్పుడు ఏదో రీల్స్ పెట్టామా, చూసామా అన్న టైప్‌లో చూస్తున్నారు తప్ప పక్కన వాళ్ళని పట్టించుకోవట్లేదు అసలు. మన 'ఆర్‌సీ బ్రదర్' అయితే ఇన్‌స్టా రీల్‌లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే పెట్టారు. ఎలా అంటే మన విజయవాడలో అయితే ఇంత విషాదం ఉందని వాళ్ళ బాబాయ్ గారు 'ఆర్‌సీ ట్రన్స్' బ్రదర్‌కైతే చెప్పారంట. ఆ వీడియో నేను చూసి స్పందించాను. స్పందించిన తర్వాత మన బాయ్స్‌కైతే చెప్పాను. భయ్యా ఇలా ఉంది పరిస్థితి అని కూడా చెప్పిన తర్వాత నేను మన 'ఆర్‌సీ స్టూడియోలో' అయితే ఒక 3000 మందికైతే ఫుడ్ అయితే డొనేట్ చేశారు. అలాగే మన రాజమండ్రి నుంచి కూడా ఇస్కాన్ టెంపుల్ ద్వారా కూడా ఒక 10,000 పార్సెల్‌లు అయితే ఎళ్ళినాయి. ఇంకా చాలా మంది చాలా రకాలుగా పంపారు. అయితే చాలా బాధాకర విశేషం ఇది. ఎందుకంటే విజయవాడ ఇలా అవుద్దని నేను అసలే ఒక 1000 మంది వరకు నేను రెడీ చేపిస్తాను. అండ్ ఇంకా 600 వరకు ఇంకా రెడీ అవుతున్నాయి. మీరు పంచినంత వరకు కూడా పనిచేసి వచ్చేసేయండి. ఇంకా ఎవరికైనా అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే లోపల ఎవరైనా ఇరుక్కుపోయినా, ఇంతమంది ఉన్నాం కాబట్టి మనం హెల్ప్ చేయడానికి వెళ్దాము. మనీ అయినా సరే, ఎలాంటి హెల్ప్ అయినా సరే మనం చేద్దాం అనమాట. జస్ట్ అక్కడ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కొని వచ్చి మనకి చెప్తే చాలు. మాక్సిమం కనుక్కోండి అసలు ఏమవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకొని ఫుడ్ ఎంతైనా సరే పంచుతాం. 1000 కాదు 2000 3000 మందికైనా పంచుతాం. జస్ట్ కనుక్కోండి ఎంత మందికి వెళ్తుంది ఏంటంటే, మిగతా వాళ్ళందరూ మనం నాకు సాధ్యమైనంత వరకు 2000 మందికి అయితే ఫుడ్ డొనేట్ చేశా. ఈ రోజు కూడా 2000 మందికి చేపించా. అండ్ 600 మందికి అయితే పాలు బాటిల్ తో పంపిస్తాను అనమాట. అండ్ 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా తెప్పించా. అండ్ 1000 బిస్కెట్ ప్యాకెట్లు తెప్పించా. 1500 వచ్చేసి బ్రెడ్స్ తెప్పించా. అండ్ స్లైస్ లాంటివి 2000 తెప్పించా అనమాట. నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగా. కానీ లోపలికి వెళ్తే చాలా మంది వాటర్ లో ఇరుక్కుపోయారు. వాళ్ళు చూస్తే నేను కూడా హెల్ప్ చేయలేనేమో అని అనిపించింది. మీరు కూడా మీకు తోచినంత ఎంతైనా సరే ఈ స్కానర్ మనీ చేయండి బ్రో. ఈ రోజు వాళ్ళు ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో, రేపు మీరు ఉండొచ్చు చెప్పలేమన్నమాట. సో మనకు సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం బ్రో. నా దగ్గర ఎంత ఉంటే అంత అయితే నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. మీకు తోచినంత మీరు హెల్ప్ చేయండి బ్రో. ఎవరి లైఫ్ అయినా లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే అనుకోలేదు. లేనంత వరద మన విజయవాడలో అయితే చూసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్సన్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, వీఐపీస్ ఏంటి, లేకపోతే రాజకీయ నాయకులేంటి, ప్రతి ఒక్కరు సినిమా యాక్టర్లేంటి, ప్రతి ఒక్కరిని గురించి కూడా నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ ఇలా అవుతుందని అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే సరిగ్గా ఎవరు స్పందించలేకపోతున్నారు. విజయవాడ టు హైదరాబాద్ ఈ రోడ్లు అయితే చాలా ప్రమాదకరంగా అయితే ఉన్నాయి. వరదలతో మునిగిపోయి ఉన్నాయి. జనాలు కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇంకొకటేంటంటే ఫుడ్‌కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుంచి కూడా చాలా తీవ్ర వాతావరణానికి కూడా గురైపోయారు. కుర్రోళ్ళు మీరైతే చాలా స్పందనగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఉపయోగపడితే వీళ్ళకి పెద్దవాళ్ళకి గాని, ఫ్యామిలీ‌లకి గాని ప్రతి ఒక్కరికి మీరంతా చిరస్థాయిగా వాళ్ళకి గుర్తుండిపోతారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు లైఫ్ లాంగ్ మళ్ళీ రావు. ఎందుకంటే ఆల్రెడీ వరదతో చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా మునిగిపోయింది. తర్వాత ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళందరూ బానే ఉన్నారు. గృహం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ నివాసం ఏంటి? నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకుల గురించి గాని, సినిమా యాక్టర్ల గురించి గాని వీళ్ళెవరి గురించి నేను మాట్లాడట్లేదు. ఏంటంటే వాళ్ళందరూ కొంచెం స్పందిస్తారు. ఎందుకంటే డబ్బులు ఉండి ఏం జేసుకోవాలో తెలియక చాలామంది విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళందరూ ఇలాంటప్పుడు విజయవాడలో తోటి సహాయం చేశారనుకో, వాళ్ళందరూ కొంచెం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి గాని, బాధ పెట్టాలని గాని నేనైతే చెయ్యట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు సహాయపడకపోతే ఇంకెప్పుడు సహాయపడతారు తోటి ప్రజలకి? చెప్పండి. ఎందుకంటే విజయవాడనే గాదు, ప్రతి ఒక్క ఊర్లో కూడా వరదలున్నాయి. లేవని నేను అంటలేదు. విజయవాడని చూస్తే నాకు చాలా బాధంటే బాధనిపిచ్చింది. ఎందుకంటే కేరళలో వైనాడ్ గూడా అలాగే కొట్టుకుపోయి చాలామంది చనిపోయారు. విజయవాడలో గూడా అలా అవ్వకూడదు. మనందరం కలిసి ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ అభి.